అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. మన వీడియోని లైక్ చేసి అందరికీ రీచ్ అయ్యేటట్టు చేయగలిగితే ఒక ఆర్గనైజ్డ్ టెర్రరిజం వీళ్ళు చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అనేది ప్రజలందరికీ ఖచ్చితంగా తెలియాలంటే మన వీడియోని లైక్ చేసి అందరికీ రీచ్ అయ్యేటట్టు చేయగలిగితే ఖచ్చితంగా వీళ్ళు చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని మనందరం కలిసి సమర్థవంతంగా తిప్పికొట్టినట్టు. ప్రతిరోజు ఆ రెండు దినపత్రికలు ఎలా విషం చిమ్ముతున్నాయో మనం చూస్తూ ఉన్నాం. ఇంతకంటే ఇంకా దిగజారలే అన్న ప్రతిసారి దిగజారుతూ వాళ్ళు రాస్తున్నటువంటి వార్తలు ఈరోజు ఇంకా శృతి మించిపోయి బోడిగుండుకి మోకాలకి లింక్ ఎట్టి ఈ ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా కూడా అది జగన్మోహన్ రెడ్డి గారే కారణమని వాళ్ళు రాసినటువంటి వార్తలు. అంటే నిజంగా కడుపుకి అన్నం తినేవాడు ఎవడు కూడా ఇలాంటి వార్తలు రాయడు. ఇలాంటి వార్తల ద్వారా మీకు డబ్బులు వస్తాయి, ఆ డబ్బులతోనే మీరు బతుకుతామంటే అలాంటి బతుకు ఒక బతుకు కూడా కాదని చెప్తున్నా. అలా వచ్చినటువంటి తిండి అసలు అలా వచ్చినటువంటి డబ్బులతో తినే తిండి కూడా మీకు వంట పట్టదు. ఎందుకంటే వీళ్ళు రాసినటువంటి వార్త చూడండి. సెకీకి సంబంధించి సెకీ ఒప్పందానికి సన్మానం జరిగిందని హెడ్డింగ్ పెట్టి సీఎండీని తొలగిస్తూ కేంద్రం ఆకస్మిక నిర్ణయం, జగన్ ప్రభుత్వంతో ఒప్పందం వచ్చిన ఆరోపణలే పరోక్ష కారణం అని చెప్పి ఈనాడు దినపత్రిక హెడ్డింగ్ పెట్టి రాస్తూ సెకీ సీఎండీని కేంద్ర ప్రభుత్వం పదవి నుంచి తొలగించింది, జగన్తో బంధం ఏర్పరచుకున్న ఎవరికైనా జైలు పదవీ గండం తప్పదని మరోసారి నిరూపితమైంది. ఎంపీగా జగన్ రాజకీయ ప్రస్థానం మొదలైనప్పటి నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతుంది అని సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సీఎండీ రామేశ్వర ప్రసాద్ గుప్తాకు ఆలస్యంగా ఆయన తగిన సత్కారం జరిగింది. సో జగన్మోహన్ రెడ్డి గారితో ఒప్పందం కుదుర్చుకోవటం వల్ల ఆయన్ని తొలగించారు అని చెప్పి ఒక విషపూరితమైనటువంటి కథనం ప్రజల మెదడులోకి ఎలా విషం ఎక్కిస్తారు రాశారో చూడండి. నిజంగా ఇంత దుర్మార్గమైనటువంటి మనుషులు ఈ ప్రపంచంలో పత్రికలు నడుపుతున్నారా అంటే నిజంగా కూడా అవి పత్రికలు కాదు. జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం కోసం రోడ్డు మీద మొత్తం బట్టలు మొత్తం పూర్తిగా ఇప్పి నగ్నంగా నిలబడతానని చెప్పి నిలబడినటువంటి వ్యక్తి ఎవరైతే ఇప్పుడు ఈనాడు కిరణ్ చంద్రబాబు నాయుడు కోసం అనుకూలంగా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా నగ్నంగా నిలబడ్డాడు ఈ వార్త రాసి. అసలు ఆ సెకీకి సంబంధించినటువంటి ఒప్పందం ఎప్పుడు జరిగింది, మళ్ళీ లోపల మ్యాటర్లోకి వెళ్తే మీరే రాస్తారు. 2021 సెప్టెంబర్ 17న సెకీ లేఖ రాయగా 2021 డిసెంబర్ 1న సెకీతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. సో సెకీతో 7,000 మెగావాట్లు విద్యుత్తును కొనుగోలు చేయడానికి సంబంధించి సెకీ అనేది కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ. ఈ సెకీతో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ₹2.49 ఇంక్లూడింగ్ ఆల్ ఛార్జెస్. ఇప్పుడు మనం మీరు ₹4.60తో కొన్నారు యాక్సిస్తో, కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ₹2.49 కొంటే సెప్టెంబర్ 15, 2021 మీకు ఆల్రెడీ డిస్ప్లేలు కనపడి చూడండి ₹2.49 కొంది. ఈ సీఎండీ అప్పుడు గుప్తా కాదు ఉంది. ఆ సీఎండీ గుప్తా ఎప్పుడు వచ్చాడు? 2023 జూన్లో సెకీ సీఎండీగా బాధ్యతలు చేపట్టినాడు మాజీ ఐఏఎస్ అధికారి గుజరాత్కు చెందినటువంటి ఎవరైతే రామేశ్వర ప్రసాద్ గుప్తా. అతను ఇంకో నెలలో పదవీ కాలం అయిపోతుంది, 2 years ఆ పదవీ కాలం. సో ఇది జూన్తో అయిపోతుంది. అది 2023 జూన్లో సెకీ సీఎండీగా అతను వచ్చాడు. కానీ ఇక్కడ చూడండి 2021లో ఒప్పందం జరిగితే ఈయన లేడు అప్పుడు ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు, అసలు ఈయనకి సంబంధం లేదు. కానీ దానివల్లే జగన్మోహన్ రెడ్డి గారికి లింక్ పెట్టి దీనివల్ల జగన్మోహన్ రెడ్డి గారితో ఈయన ఒప్పందం కుదుర్చుకోవటం వల్ల ఆయన పదవి పోయిందని చెప్పి ప్రజల మెదడులోకి ఎలాంటి విషయాన్ని ఎక్కిస్తున్నారో ఒకసారి చూడండి. ఎందుకంటే ఇంతకంటే దిగజారలే అన్న ప్రతిసారి దిగజారుతూ రాస్తున్నారు. వీళ్ళకి ఈ ప్రపంచంలో ఏం జరిగినా జగన్మోహన్ రెడ్డి గారి కారణం. భారత్ పాకిస్తాన్కి యుద్ధం వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారి కారణం, రష్యా యుక్రెయిన్ యుద్ధం జరిగినా జగన్మోహన్ రెడ్డి గారి కారణం, ప్రపంచం అంతా కరోనా వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారి కారణం, వీళ్ళ ఇంట్లో ఈనాడు కిరణ్కి వాళ్ళ ఆవిడకి గొడవ జరిగినా జగన్మోహన్ రెడ్డి గారి కారణం. ఆయన కిరణ్ ఒంట్లో ఏమైనా సమస్యలు వచ్చినా, ఈనాడు కిరణ్కి ఒంట్లో ఏదైనా సమస్యలు వచ్చి ఒంటికి ఏదైనా రోగాలు వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారి కారణం అని రాస్తారు. మీ బతుకులు అంతే, మీరు మారరు. మనిషి అన్న వాడికి ఒకసారి చెబుతాం, 2 సార్లు చెబుతాం, 3 సార్లు చెబుతాం. మనిషి కానటువంటి వాళ్ళని మృగాల్లాగా ఏదైతే మనుషుల మీద పడి పీక్కు తింటున్నటువంటి మిమ్మల్ని ఇంకా ఏ విధంగా ట్రీట్ చేయాలో ఒకసారి ప్రజలు కూడా గమనించండి. ఎంత దారుణంగా విషం చిమ్ముతున్నారు. ప్రధానికి జగన్మోహన్ రెడ్డి గారికి లింక్ పెట్టి ఎక్కడో బోడిగుండికి మోకాలికి ఎక్కడ ఏం జరిగినా ప్రపంచంలో జగన్మోహన్ రెడ్డి గారి కారణం అంటూ ఎలా విషం చిమ్ముతున్నారో దయచేసి గమనించమని చెప్తా ఉన్నాం. ఒక వార్త చూస్తే నిన్న నారా లోకేష్ గారు ఏదైతే క్లీన్ ఎనర్జీకి సంబంధించినటువంటి రెన్యూ ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్కి నిన్న శంకుస్థాపన చేశారు 22,000 కోట్ల రూపాయలతో. దానికి శంకుస్థాపన చేస్తూ ఆయన మాట్లాడినటువంటి మాటలు, బాబు సారథ్యంలో ట్రెండ్ సెట్ చేస్తున్నాం, భారీ పెట్టుబడులతో కళలకు సాకారం, 8 నెలల వ్యవధిలోనే దిగ్గజాలను తీసుకొని వచ్చాం,
దేశంలో క్లీన్ ఎనర్జీ విప్లవానికి పునాది రాయి రెన్యూ అని చెప్పి చెప్తూ ట్రెండ్ సెట్ చేస్తున్నాం అని చెప్పి 5 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీ పునరుజ్జీవం పోసుకుంది. రెన్యూ ప్రాజెక్టుకు కాంక్రీట్ వేయడమే కాకుండా ఒక విజన్ రూపొందిస్తున్నాం. క్లీనర్ గ్రీనర్ గ్రేటర్ ఏపీ మా విజన్. ఒక్క ఛాన్స్ మాయలో పడి జగన్కు అవకాశం ఇచ్చినందుకు రాష్ట్రం దారి తప్పింది, యువత తీవ్రంగా నష్టపోయింది అని చెప్పి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లుతూ రాసినటువంటి విషయం జిమ్ముతూ నిన్న నారా లోకేష్ మాట్లాడినటువంటిది. అసలు ఈ రెన్యూ ఎనర్జీ అనేది ఎవరి హయాంలో వచ్చింది, ఎవరి ఖాతాలో వేసుకుంటున్నారు? ఈరోజు క్రెడిట్ ఎవరి ఖాతాలో వేసుకుంటున్నారు? కష్టం జగన్మోహన్ రెడ్డి గారిది అయితే క్రెడిట్ మాత్రం వాళ్ళు వేసుకుంటున్నారు. ఎందుకంటే క్లియర్గా చూస్తే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ ఒకటి జరిగింది, గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ అని చెప్పి విశాఖపట్నంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 2023 సంవత్సరం మార్చి నెల 3-4 తారీఖున గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ జరిగితే ఆ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్కి సంబంధించి ఏదైతే 13 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎంఓయూ కుదుర్చుకుంది. 13,40,734 కోట్లకి 378 ఒప్పందాలు కుదుర్చుకుంది. 6,09,868 మందికి, అంటే దాదాపు 6,10,000 మందికి ఉపాధి అవకాశాల కోసం ఏదైతే ఎంఓయూ కుదుర్చుకుంటే ఆ ఎంఓయూలో భాగంగా డిస్ప్లేలో కూడా కనపడి చూడండి. ఏదైతే టాప్ 5 ఇన్వెస్ట్మెంట్ ప్రపోజల్స్, ఒకటి ఎన్టీపీసీ, అంటే మన జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వచ్చినటువంటి ఎన్టీపీసీని వీళ్ళ ఖాతాలో ఎలా వేసుకున్నారో మీరు చూశారు. 2,35,000 కోట్లు పెట్టుబడి పెట్టడానికి 77,000 మందికి జాబులు వస్తానికి ఎన్టీపీసీ ఒకటి. ఇండోసోల్ 2 76,000 కోట్లు పెట్టుబడి 13,200 మందికి. అలానే 3 ఏబీసీ ఇండియా లిమిటెడ్ 1,20,000 కోట్ల పెట్టుబడి 7,000 జాబులు. అలానే ఏసీఎంఈ 68,976 కోట్లు, అలానే జాబులు 3,900. టాప్ 5లో 5th రెన్యూ, RENEW, రెన్యూ పవర్, దానికి 97,500 కోట్ల పెట్టుబడి 16,550 జాబులు. ఎంత? 97,500 కోట్ల పెట్టుబడులకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎంఓయూ కుదుర్చుకొని అతను క్లియర్గా చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి గారు లాంటి డైనమిక్ లీడర్ ఉండటం వల్ల ఆంధ్రప్రదేశ్ అనేది మేము పెట్టుబడి పెట్టడానికి ఆంధ్రప్రదేశ్లో వస్తున్నామని చెప్పి ఎవరైతే ఆ కంపెనీకి సంబంధించినటువంటి చైర్మన్గా ఉన్నారో, ఆ కంపెనీకి సంబంధించినటువంటి CEO, ఫౌండర్, చైర్మన్ అండ్ CEO ఎవరైతే ఉన్నారో సుమంత్ సిన్హా, ఆయన ఆల్రెడీ ట్విట్టర్లో మీకు ట్వీట్ కూడా ఉంటుంది చూడండి. రెన్యూ పవర్కి జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకారం చుడితే ఇప్పుడు వీళ్ళ ఖాతాలో వేసుకుంటున్నారు. ఇది ట్రెండ్ సృష్టిస్తున్నాం అనేది నారా లోకేష్ అన్నాడు కదా, ఏదైతే ట్రెండ్ సెట్ చేస్తున్నామని. ఈ రాష్ట్రంలో ట్రెండ్ సెట్టర్ ఎవరైనా ఉన్నారంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారే. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఈరోజు లేకపోయినా ఒక దిశ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏర్పాటు చేసి వెళ్ళారు. ఏదైతే విశాఖపట్నంలో ఒక గ్లోబల్ సమ్మిట్ అనేది నిజంగా ఈ ప్రపంచ చరిత్రలోనే ఎప్పుడు జరగనంత గొప్పగా ఒక సమ్మిట్ నిర్వహించి అదానీ, అంబానీ, జిందాలు, బంగూరు, ఒబెరాయి, బజాంక, దాల్మియా, మిట్టలు, GMR, కృష్ణయల్ల, అలానే అపోలో, అలానే టెస్లా, ఇలా దిగ్గజ కంపెనీలు 30 కార్పొరేట్ కంపెనీలకు పైగా ఇక్కడ తీసుకుని వచ్చి ఒకే వేదిక మీద వాళ్ళకి ఏదైతే కూర్చోబెట్టి ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఏంటో జగన్మోహన్ రెడ్డి గారు నిరూపించారు. 13 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఎంఓయూలు కుదిర్చితే దాంట్లోనే మీరు ఈరోజు ఏదైతే శంకుస్థాపన చేసినటువంటి రెన్యూ ఎనర్జీ, దానికన్నా ల్యాండ్ ఎలకేషన్ కానీ అన్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మొత్తం దగ్గర నుండి చూస్తే ఈరోజు మీరు వచ్చి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి బ్రాండ్ని మీరు బ్యాండ్ వేసుకుంటూ మేము తీసుకుని వచ్చాము, మేము ట్రెండ్ సృష్టించామంటే సిగ్గుపడాలి నారా లోకేష్ గారు, సిగ్గుపడాలి. ప్రతి విషయంలో ఎన్టీపీసీని కూడా అలానే మీ ఖాతాలో వేసుకున్నారు. గ్రీన్కో అతిపెద్ద పునరుద్ధరణ ప్రాజెక్టు, గ్రీన్కో అనేది అతిపెద్ద ప్రాజెక్టు ఆసియాలోనే. అలాంటి పెద్ద ప్రాజెక్టును తీసుకొని వస్తే అక్కడ పర్యావరణం దెబ్బతింటుందని మీరే కామెంట్స్ చేశారు, మీ పత్రికలే రాసినాయి. కానీ ఈరోజు ప్రతిదాన్ని మీ క్రెడిట్లో వేసుకుంటారు. ఎవరికో పుట్టినటువంటి పిల్లల్ని ఈ ప్రభుత్వం వాళ్ళ ఖాతాలో వేసుకుంటుంది. ఎవరో తీసుకుని వచ్చినటువంటి ప్రాజెక్టులు, అంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ప్రాజెక్టులే వీళ్ళ ఖాతాలో వేసుకుంటున్నారు. సో వీళ్ళు కొత్తగా ఒక ప్రాజెక్టు కూడా తీసుకొస్తున్నటువంటి దాఖలాలు లేవనేది క్లియర్గా కనపడతా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఒక దిశ సెట్ చేసి వెళ్ళాడు. స్కూల్ బాగు చేసి వెళ్ళాడు, దాదాపు 80% స్కూల్స్. అలానే 17 మెడికల్ కాలేజీలు, 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, ఫిష్ ల్యాండ్ సెంటర్లు, ప్రతి 50 కిలోమీటర్కి ఒక పోర్ట్ కానీ, ఫిషింగ్ హార్బర్ కానీ, ఫిష్ ల్యాండ్ సెంటర్ కానీ ఇలా ఉండేటట్టు ఒక ట్రెండ్ సెట్ చేసి వెళ్ళాడు. ఇలానే చూడండి, పెద్ద పెద్ద కంపెనీలతో ఆల్రెడీ ఎంఓయూలు కుదుర్చుకొని ఆంధ్రప్రదేశ్కి తీసుకొని వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వచ్చి ఒక 30 ఏళ్ల
30 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని ఆలోచిస్తూ ఒక నిర్ణయం తీసుకున్నాడు. ట్రెండ్ సెట్టర్ ఈ రాష్ట్రంలో ఎవరన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఆ బూతు జ్యోతి పత్రికలో లిక్కర్ బాసులు అరెస్టు, జగన్ షాడో, మీటింగ్స్ డీలింగ్స్ అన్నింటిలో ధనంజయ దిట్ట, సర్వంతరామిలాగా ఎదిగినటువంటి తీరు, ధనంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డిని అదుపులోకి నేడు కోర్టులో ప్రవేశపెట్టనున్న అధికారులు, లిక్కర్ స్కామ్ కేసులో కీలక మలుపు, అంతిమ లబ్ధిదారుపై గురి, మద్యం కుంభకోణంలో బిగ్ బాస్ గుట్టు బయటపెట్టేలా దర్యాప్తు, నాడు సీఎంఓలో నెంబర్ 2 కృష్ణమోహన్ రెడ్డి, షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ పై వల్లమాలిన ప్రేమ, ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మైనింగ్ అంతా ఆయన కన్సర్న్లోనే, కుమారుడి పేరుతో కంపెనీలు, మద్యం ముడుపుల సొమ్ము రూటింగు, ధనంజయ రెడ్డి డిఫాక్టో సీఎం అని చెప్పి మొత్తం 4-5 పేజీలు ఉన్నాయి ఏ వార్తలు. వారిద్దరికి వ్యతిరేకంగా సాక్ష్యాలు, జగన్ హయాంలో మద్యం కుంభకోణాలు జరిగిందని చెప్పి వీళ్ళు డిసైడ్ చేసేసి ప్రతిరోజు రాస్తున్నటువంటి వార్తల్లో భాగం. నిన్న కూడా సుప్రీంకోర్టు వీటికి సంబంధించినటువంటి లిక్కర్కి సంబంధించినటువంటి కేసుకు సంబంధించి తీవ్ర పర్యవసానాలు మీకు తప్పవు అని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సిఐడి అధికారులని హెచ్చరిస్తూ రాజకీయ దురుద్దేశాలతోనే మీరు ఈ కేసు పెట్టినట్టుగా కనపడుతుంది. దీని వెనక పక్షపాతం దురుద్దేశాలను మేము కొట్టిపారేయలేము, కానీ దర్యాప్తు నిష్పక్షపాతంగా పారదర్శకంగా కొనసాగించాలని చెప్పి సుప్రీంకోర్టు నిన్న కూడా కీలకంగా వ్యాఖ్యానించింది. అంటే మీరు పెట్టినటువంటి కేసు దురుద్దేశపూర్వకంగా ఒక రాజకీయ దురుద్దేశంతో ఈ కేసు పెట్టారు, ఈ కేసు నమోదు వెనక రాజకీయ దురుద్దేశాలు పక్షపాతం ఉందని పిటిషనర్లు కొంతమేర ప్రాథమికంగా రుజువు చేయగలిగారు. అంటే ఎవరైతే ఈ కేసుకు సంబంధించినటువంటి దాంట్లో ఉన్నారో రాజకీయ కేసురెడ్డి నుంచి మిగిలిన వాళ్ళందరూ ఈ కేసు నమోదు వెనక రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయనేది వాళ్ళు క్లియర్గా ఎస్టాబ్లిష్ చేయగలిగారు. పక్షపాతానికి న్యాయపరమైనటువంటి పర్యవసానాలు ఎదుర్కోవాల్సి మీరు ఉంటుంది. ఈ విషయాన్ని తగిన సమయంలో తేలుస్తాం. 3rd డిగ్రీ ఉపయోగించినా, బెదిరించినా, ఒత్తిడి చేసినా, ప్రలోభ పెట్టినా వీటిని మేము చాలా తీవ్రంగా పరిగణిస్తాం. నిందితులు, సహనిందితుల నుంచి వాంగ్మూలాలను సేకరించే సమయంలో దర్యాప్తు సంస్థ కొన్ని సందేహాస్పద పద్ధతులను అనుసరిస్తుంది. పిటిషనర్లు ఇతరులతో సహా నిందితుల విషయంలో 3rd డిగ్రీ ఉపయోగించడం, బెదిరించడం, ఒత్తిడి తేవడం, ప్రలోభాన్ని చేయడానికి వీల్లేదు అని చెప్పి నిన్న సుప్రీంకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది ఈ కేసుకు సంబంధించి. మొన్న కూడా పోలీసులు మీరు చేస్తున్నది మెకానికల్ అరెస్ట్లు అని చెప్పింది. అంటే ఈ లిక్కర్కి సంబంధించి ఈ రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు కేసు పెట్టింది అనేది క్లియర్గా కోర్టులు కూడా ఈరోజు అభిప్రాయపడతా ఉన్నాయి. ఎందుకంటే మొన్న అనేక కేసుల్లో చూస్తే హైకోర్టు కూడా పోలీసులు మీకు కేసులు పెట్టడము, వేధించడం తప్ప, అరెస్టులు చేయడం తప్ప అసలు విచారణ చేయడం చేత కాదా అని చెప్పి మొన్న హైకోర్టు అనేక సందర్భాల్లో వ్యాఖ్యానించింది. ఇప్పుడు డైరెక్ట్గా సుప్రీంకోర్టు అయితే లిక్కర్కి సంబంధించి మొన్న మెకానికల్ అరెస్టులు చేస్తున్నారని ఉంది. ఎందుకంటే కృష్ణమోహన్ రెడ్డి గారు, ధనంజయ రెడ్డి గారు, ఆయన గోవిందప్ప బాలాజీ గారు, ఈ ముగ్గురికి సంబంధించినటువంటిది బెయిల్కి సంబంధించి సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుండగానే ఏదైతే గోవిందప్ప బాలాజీని అరెస్ట్ చేశారు, ఆయన చేత బలవంతంగా సంతకాలు పెట్టించుకుని ఆయన ల్యాప్టాప్, ఫోన్లు లాక్కున్నటువంటి పరిస్థితి. సో ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు, లెక్కర్లో కుంభకోణం జరగకపోయినా జరిగిందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి మీద బుర్ర జల్లేటటువంటి ప్రయత్నం, జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలనేటటువంటి ఏకైక టార్గెట్. ఎందుకంటే రాజకీయంగా వాళ్ళకి 164 సీట్లు ఉన్నా, 3 పార్టీలు కలిసి ఉన్నా రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేకపోతున్నారు, సింగిల్గా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల్లో అంత ఆదరణ ఉంది. ఎక్కడ బయటికి వెళ్ళినా ఈరోజు వేలాదిగా జనం జగన్మోహన్ రెడ్డి గారి కోసం వేచి చూస్తూ ఉన్నారు. సో జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా అనగదొక్కాలి అని అంటే కేసులు పెట్టేస్తే జగన్మోహన్ రెడ్డి గారిని లోపల వేసేస్తే సో మనం సక్సెస్ అవుతాం అనేటటువంటి ఆలోచనతో. ఎందుకు ఆల్రెడీ అంతకుముందు కూడా చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ఒక కేసు స్కిల్ డెవలప్మెంట్లో అరెస్ట్ అయి ఉన్నారు కాబట్టి ఆయన అరెస్ట్ చేస్తాడు, అందుకని నేను కూడా అతను కూడా అరెస్ట్ చేస్తా అనేటటువంటి ఏదైతే కక్షపూరితమైనటువంటి దూరంతో వెళ్తున్నట్టుగా క్లియర్గా కనపడతా ఉంది. ఈ వార్త చూడగానే ఇది ప్రతిపక్ష నాయకుడు మాట్లాడిన వార్త, ముఖ్యమంత్రి మాట్లాడిన వార్త అర్థం కాల. రైతులు నష్టపోతే చూస్తూ ఊరుకోం. బర్లీ పొగాకు క్వింటాలు 12,500 కొనాల్సిందే. రైతులు పండించకపోతే కంపెనీలు మూతపడతాయని గుర్తుంచుకోండి. వచ్చే పంట కాలానికి పొగాకు బోర్డు పర్యవేక్షణలో బైబ్యాక్ ఒప్పందాలు. కోకో గింజల కిలోకి 500 తక్కువ చెల్లించాలి. మిరప మీద రైతుల వివరాలు సేకరించండి. వ్యవసాయ మార్కెటింగ్ శాఖ సమీక్షలో సీఎం చంద్రబాబు. నష్టపోతే చూస్తూ ఊరుకోడంట. మరి సంవత్సరం నుంచి ఏం చేసావు చంద్రబాబు నాయుడు గారు? పొగాకు బోర్డు విఫలం, మీరే చెబుతున్నారు. పొగాకు బోర్డు విఫలం, పొగాకు బోర్డు పర్యవేక్షణలో బైబ్యాక్ ఒప్పందం, మొత్తం ధాన్యం కొనుగోలు చేయండి, మిరప రైతుల పేర్లతో జాబితా ఇవ్వండి. ఎప్పుడు మిరపకు సంబంధించి దాదాపు 3 నెలలు అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు మిర్చి యార్డుకు సంబంధించి అక్కడికి వెళ్ళి రైతుల్ని పరామర్శించి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పింది. ఆ రోజు లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వం ఏదో 25% కొంటానంది, అంటే 100%లో 25% కొంటానంది. సరే 75% రైతులకు నష్టం. సో 25% కొంటా అన్న దానికి సంబంధించి చూస్తే ఏదో మీరు ఇప్పటి వరకు వాళ్ళకి ప్రపోజల్స్ పంపలా.
రైతులు రోజు రోడ్డు ఎక్కి గొడవ చేస్తున్నటువంటి పరిస్థితి. అయ్యా మాకు గిట్టుబాటు ధర లేక అల్లాడిపోతున్నాం అని చెప్పి. అలానే మొన్న ధాన్యం రైతులు పరిస్థితి అగమ్యగా వచ్చారు. నిన్న నీ బూత్ పత్రిక జ్యోతిలోనే లోపల జిల్లా ఎడిషన్లో రాసినటువంటి పరిస్థితి ధాన్యం దైన్యం అని చెప్పి. సగానికి సగం ఇప్పటివరకు ధాన్యం కొనుగోలు చేయాల. కొన్నటువంటి ధాన్యానికి ఇప్పటికి డబ్బులు చెల్లించట్లా సరిగ్గా సకాలంలో. రైతుకు గిట్టుబాటు ధర కల్పించడం విఫలం, పూర్తిగా రైతుకి భరోసా కల్పించడంలో పూర్తిగా విఫలం. రైతులకు సంబంధించి ఏదైతే పంట నష్టపోయినటువంటి వాళ్ళకి ఏదైతే ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చే దాంట్లో విఫలం. మొత్తం రైతాంగాన్ని పూర్తిగా గాలికి వదిలేసి మీరు మాత్రం గాల్లో చక్కెరలు కొట్టడానికి హెలికాప్టర్లు కొనుక్కుంటూ తిరుగుతున్నారు. రైతులకు మాత్రం ధరల స్థిరీకరణ నిధికి డబ్బులు లేవు, రైతులకు ధాన్యం కొనడానికి డబ్బులు లేవు, రైతులకి ధాన్యం డబ్బులు తిరిగి చెల్లించడానికి డబ్బులు లేవు, ఈ రాష్ట్రంలో పథకాలు ఇవ్వడానికి డబ్బులు లేవు. కానీ మీరు గాల్లో మాత్రం రైతులను పూర్తిగా గాలికి వదిలేసి మీరు మాత్రం గాల్లో చక్కెరలు కొట్టడానికి మీకు ఒక హెలికాప్టర్, మీ కొడుకు ఒక హెలికాప్టర్, మీ ఇంకొక దత్త కొడుకు ఒక హెలికాప్టర్. సో మొత్తం ముగ్గురికి 3 హెలికాప్టర్లతో ఈ రాష్ట్రంలో చక్కెరలు కొట్టడానికి మాత్రం ఉంది. పొద్దున పూట హైదరాబాద్లో ఉంటారు, అయితే మధ్యాహ్నం అమరావతిలో ఉంటారు, మళ్ళీ రాత్రి తిరిగి హైదరాబాద్లో ఉంటారు స్పెషల్ హెలికాప్టర్లో వెళ్ళి. ఇది ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి. ఉపాధి నిధులు విడుదల చేయండి సర్పంచుల సంక్షేమ సంఘం విజ్ఞప్తి. ఆర్థిక సంఘం నిధులు వెంటనే విడుదల చేయాలి రాష్ట్ర సర్పంచుల సంక్షేమ సంఘం వినతి. గ్రామ పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం నిధులు వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర సర్పంచుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు అగ్నికుల క్షత్రియ సంక్షేమ అభివృద్ధి సంస్థ చైర్మన్ చిలకపూడి పాపారావు అఖిల భారత పంచాయతీ పరిషత్ ఉపాధ్యక్షుడు జాస్తి వీరాంజలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు వారు రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ను సచివాలయంలో కలిసి వినతిపత్రం ఇచ్చారు. పంచాయతీల్లో నిధుల కొరతను దృష్టిలో పెట్టుకుని కేంద్రం కేటాయించిన ఆర్థిక సంఘం నిధులు విడుదల చేయాలి. ఉపాధి హామీ పథకంలో మెటీరియల్ నిధులతో చేసిన పనులకు బిల్లులు చెల్లించాలి. సో ఈ రాష్ట్రంలో అయ్యా ఉప ముఖ్యమంత్రి గారు మరి ముఖ్యంగా మీకే చెప్పాలి, మీరు ఫస్ట్ డ్రామాలు ఆపేసి ఉపాధి కూలీలకు సంబంధించినటువంటి వాళ్ళని మనం కూలీలు అనొద్దన్నారు, ఓకే ఉపాధి సేవకులు. సో ఉపాధి సంబంధించినటువంటి ఎవరైతే చేస్తా ఉన్నారో ఉపాధి హామీ పనులు చేసేటటువంటి వాళ్ళకి దాదాపుగా 4 నెలలుగా బిల్లులు రావట్లా, 4 నెలలుగా. సో ఆ బిల్లులకు సంబంధించి తక్షణం రిలీజ్ చేయాలి. ఆ పనులు చేసినటువంటి ఏదైతే ఆ వర్క్లకు సంబంధించి అక్కడ బిల్లులు రావట్లా. సో అదొకటి పెండింగ్. 2 ఆర్థిక సంఘం నిధుల్ని అంటే మీరు వాడుకున్నారనే కదా, మీరు ఇప్పుడు రిలీజ్ చేయట్లేదంటే కేంద్రం నుంచి వచ్చినాయి, మీరు రిలీజ్ చేయట్లేదంటే మీరు దేనికి ఏ ఖాతాలోకి మళ్ళించారు అది. సో దీనికి ముందు సమాధానం చెప్పండి. అంతే తప్ప రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద బుర్ర జల్లుతా లెగిసిన దగ్గర నుంచి పడుకునేదాకా రోజు జగన్ 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 నామస్మరణ కాకుండా ప్రజలకు సంబంధించినటువంటి నామస్మరణ చేస్తూ అప్పుడప్పుడు కనీసం ఆ స్పెషల్ హెలికాప్టర్లో వస్తారు కదా, వచ్చేటప్పుడైనా కొంచెం ప్రజల గురించి ఆలోచించి ఆడవండి.